పార్టీ కోసం త్యాగం చేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీ ఐక్యతను స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 17 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడెక్కడ మన ఆశావాహులు ఉన్నారు, ఎక్కడెక్కడ మనం బలం ఉంది, అదేవిధంగా మన బలము బలహీనతలను కూడా బేరీజు వేయడం, అదే సమయంలో మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ముఖ్య కార్యకర్తలతో మాట్లాడడం, వీటిని మాట్లాడిన తర్వాత ఆశావాహులను లిస్టులోకి తీసుకోవడం, అనేక సమీకరణాలు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి సమావేశంలో మరి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ నెల 17-18 తేదీల్లో మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు విశాఖపట్నం వస్తున్నంలో స్థానిక సంస్థలు మిగతా సంఘటన లేదా సంస్థాగతంగా జరుగుతున్న కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా వారి ముందు రిపోర్టు పెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకునింది.